అందరికీ ప్రైజ్ లార్డ్. ఒక్కసారి మీరు ఎక్కడున్నారో చెప్పేస్తారా? ఓకే, యు ఆర్ ఎంజాయింగ్ దిస్ ప్లేస్? ఓకే, మనం బీబీఎస్ లో నేర్చుకున్నవన్నీ ఒకసారి రివైజ్ చేద్దాం, ఎవరో ఒకరికి యూస్ అవుతాయి. ఓకేనా? ఏ బుక్ నేర్చుకున్నాం మనం? ఎక్సడస్. ఎక్సడస్ లో ఎన్ని చాప్టర్స్ ఉన్నాయి? ఎవరు రాశారు? ఎక్సడస్ లో 40 చాప్టర్స్ ఉన్నాయి. దాన్ని మోసెస్ రాశాడు. yes. మనం ఇందులో ఎన్ని లెసన్స్ గా బుక్ ని డివైడ్ చేసాము? 5 ఓకే, ఒక్కొక్కటి చెప్పుకుందామా? ఫస్ట్ లెసన్ God saw Israelite tears. ఒక్కరేనా గట్టిగా చెప్పండి. God saw Israelite tears. ఓకే, సెకండ్ లెసన్ God delivered Israelites. థర్డ్ లెసన్ Journey to Sinai. ఫోర్త్ లెసన్ Law. ఫిఫ్త్ లెసన్ Tabernacle. ఓకే, ఫస్ట్ లెసన్ లో ఏమైంది? ఫస్ట్ లెసన్ గాడ్ సా ఇజ్రాయెలైట్ టీయర్స్. దీంట్లో ఇజ్రాయెల్ పాపులేషన్ ఎక్కువ ఉందని ఫరో ఇజ్రాయెల్ అప్రెస్ చేయడానికి ట్రై చేస్తాడు. దానికోసం 3 ప్లాన్స్ వేసుకుంటాడు. ఓకే, ఫస్ట్ ప్లాన్ ఏం చెప్తారా? ఫస్ట్ ప్లాన్ ఏంటంటే వాళ్ళ మీద చాలా ప్రెషర్ వేసి వాళ్ళని అప్రెస్ చేయాలని చూస్తాడు. కానీ దేవుడు ఏం చేస్తాడు? వాళ్ళ నెంబర్ ని ఇంక్రీజ్ చేస్తా ఉంటాడు. వాళ్ళ పాపులేషన్ ఇంకా ఇంక్రీజ్ చేస్తా ఉంటాడు. వర్క్ ప్రెషర్ ఎంత పెడితే వాళ్ళు ఎంత అప్రెస్ చేస్తున్న కొద్ది ఇంక్రీజ్ చేస్తూ వచ్చాడు. ఎస్. తర్వాత సెకండ్ ప్లాన్ ఏమైంది? సెకండ్ ప్లాన్ ఫస్ట్ ప్లాన్ ఫెయిల్ అయింది. సెకండ్ ప్లాన్ కూడా ట్రై చేశాడు. సెకండ్ ప్లాన్ ఏంటి? మిడ్ వైఫ్స్ ఏం చెప్పాడు? పుట్టిన పిల్లల్ని చంపేయాలని. మరి చేసాడా ప్రిన్సీ? మిడ్ వైఫ్స్ ఎందుకు చేయలేదు మరి? అది కదా, దేవుని భయంతో వాళ్ళు మిడ్ వైఫ్స్ చేయలేదు. తర్వాత థర్డ్ ప్లాన్ ఏం చేశాడు? థర్డ్ ప్లాన్ డైరెక్ట్ అటాక్ ఏం చేశారు? పుట్టిన పిల్లలందరినీ నైల్ రివర్ లో వేసేయమని. అఫ్ కోర్స్ బైబిల్లో క్రొకడైల్స్ తిన్నట్లేదు, ఇట్స్ హిస్టారికల్. అయితే మరి అప్పుడు ఏమైంది? కానీ మోసెస్ ని దేవుడు కాపాడాడు. మరి నైల్ నదిలో పడినప్పుడు ఇజ్రాయెల్ పరిస్థితి ఏంటి? పిల్లలందరినీ పాడేసేటప్పుడు వాళ్ళ పేరెంట్స్ చాలా బాధగా ఉన్నారు. గట్టిగా అరుస్తా ఉన్నారు. ఒక్కసారి ఇజ్రాయెలైట్స్ అందరూ అట్లా అరుస్తా ఉంటే దేవుడు అరుపుల్ని విన్నాడు, ఏడుపుల్ని విన్నాడు కదా. దట్ ఈస్ ద ఫస్ట్ లెసన్. ఫస్ట్ లెసన్ లో మనం ఏం నేర్చుకున్నాము? ఫస్ట్ లెసన్ లో మనము మన బాధల్లో కానీ మనకేమైనా చెడ్డ జరిగితే మనం ప్రేయర్ చేయాలి కదా. మనకి ఏదైనా వచ్చినప్పుడు మనం ఏం చేయాలి? అప్పుడు ప్రభు మనకి ఆన్సర్ చేస్తారు. ఓకే, లెట్ us go to the second lesson. సెకండ్ లెసన్ ఏంటి? God delivered Israelites. దాంట్లో దేవుడు ఎన్ని ప్లాన్స్ వేసాడు? 2 plans. ఫస్ట్ 2 parts. ఫస్ట్ పార్ట్ ఏంటి? First part had a plan. Second choose a person. Had a plan. God had a plan to deliver Israelites. వాళ్ళని విడిపించడానికి దేవుడు ఒక ప్లాన్ వేసాడు. ఏంటి ఆ ప్లాన్? తెగుళ్ళు. ఎన్ని తెగుళ్ళు? 10 తెగుల్ని మనం షార్ట్ కట్ లో ఎలా నేర్చుకున్నాం? రకపేయి రా రక్తం, కా కప్పలు, పేలు, ఈగలు, దద్దుర్లు, వా. రకపేయి పద వా. వడగళ్ళు, మిడతలు, చీకటి, తొలిబిడ్డ. తొలిబిడ్డ ఏంటి? ఫస్ట్ బోర్న్. అందరిని ఏం చేయమని ఏమైపోయారు? చనిపోయారు. చనిపోయినప్పుడు అప్పుడు ఏం చేశాడు? అప్పుడు ఫరో ఇజ్రాయెల్ని వెళ్ళిపోండి, ఇక్కడ మీరు వద్దు ఇంకా. అప్పుడు ఆ విధంగా ఫ్రీడమ్. మరి చూస్ ఏ పర్సన్ అంటే మోసెస్ ని చూస్ చేసుకున్నాడు. దేవుడు ఎప్పుడు మోసెస్ ని చూస్ చేసుకున్నాడు? చిన్నప్పుడు పుట్టినప్పుడే చూస్ చేసుకున్నాడు. చూస్ చేసుకుని దేవుడు ఏం చేస్తూ వచ్చాడు? ఆ 40 years కూడా ట్రైన్ చేస్తూ వచ్చాడు. నెక్స్ట్ జనరేషన్ కి దేవుడికి
నెక్స్ట్ జనరేషన్ లో ఏం కావాలి? గాడ్లీ పీపుల్. సో మీరు అలా అవుతారా? అప్పుడు అవుతారా? ట్రైన్ చేసుకోవాలి. ఇప్పటి నుంచే మీరు ఆ విధంగా తయారైతే దేవుడికి మోసెస్ లాగా మీరు కూడా ఉపయోగపడచ్చు కదా. థర్డ్ లెసన్ ఏంటి? బయటికి ఈజిప్ట్ నుంచి బయటకు వచ్చిన తర్వాత జర్నీ టు సీనాయ్. ఎక్సడస్ లో ఎంత వరకు ఉంటది జర్నీ? సీనాయ్ వరకు ఉంటది. ఫస్ట్ ఈజిప్ట్ నుంచి బయటకు రాగానే ఫస్ట్ వెళ్ళిన ప్లేస్ సుకోత్. సుకోత్ లో ఏం జరిగింది? పస్కా పండుగ. పస్కా పండుగ చేసుకున్నారు. సుకోత్ నుంచి ఏతాం. ఏతాంలో మేఘస్తంభం. మేఘస్తంభం అంటే పిల్లర్ ఆఫ్. ఏం చేసేది? ఏమవుతుంది దానివల్ల? అప్పుడు అది డే టైమ్ లో అది క్లౌడ్ పిల్లర్ లాగా ఉంటుండే. ఇజ్రాయెలైట్ అందరికి అది దారి చూపిస్తా ఉండే. అదే నైట్ టైమ్ లో అది ఫైర్ పిల్లర్ లాగా అయిపోతుండే. అప్పుడు వాళ్ళకి వెలుగు ఇంకా దారి చూపిస్తుంది. ఇప్పుడు మనకి ఏది దారి చూపిస్తుంది? ఇప్పుడు వర్డ్ ఆఫ్ గాడ్. వర్డ్ ఆఫ్ గాడ్ మనకి ఇప్పుడు ఆ విధంగానే గైడ్ చేస్తా ఉంటాడు వాక్యం ద్వారా ప్రభు కదా. ఓకే, సుకోత్ నుంచి ఏతాంకి, ఏతాం నుంచి బయల్సఫోనులో ఎర్ర సముద్రం దాటిన తర్వాత షూరులో ఏమయ్యాయి? దేవుడే మధురం చేశారు. అక్కడి నుంచి ఏలీంలో ఏమున్నాయి? ఈత చెట్లు ఉన్నాయి. ఏలీం నుంచి సీను అరణ్యం. సీనులో మన్నా అంటే అంటే అది ఒక తినేది. ఎక్కడి నుంచి? స్కై స్కై నుంచి వచ్చేది. మరి ఎవ్రీడే వాళ్ళు ఏం చేసేవారు దాన్ని? కలెక్ట్ చేసుకొని తినేవారు. సండే రోజు మరి విశ్రాంతి దినాన్ని ఏం చేసేవారు? కలెక్ట్ చేయొద్దు, అది విశ్రాంతి దినంది సాటర్డే రోజే కలెక్ట్ చేసుకోవాలి. సాటర్డే రోజే కలెక్ట్ చేసి పెట్టుకోమన్నాడు. యాక్చువల్ గా అప్పుడైతే విశ్రాంతి దినం అంటే సాటర్డే, సో ఫ్రైడే కలెక్ట్ చేసి పెట్టుకునేవారు. ఒకవేళ కలెక్ట్ చేసుకుంటే ఏమైపోయేది? ఎక్కువ కలెక్ట్ చేసుకోకుండా వెళ్ళిపోతే ఆ రోజు కలెక్ట్ చేయకుండా వెళ్ళారు అనుకో, ఆ రోజు ఉండేదా వాళ్ళకి? ఒకవేళ ఎక్కువ కలెక్ట్ చేసేసుకుంటే పాడైపోయేది. ఏమయ్యేది? పాడయ్యి కంపు వాసన కదా. ఓకే, అక్కడ నుంచి సీను తర్వాత రెఫదీం. రెఫదీంలో బండ నుండి నీళ్లు. మరి ఈ జర్నీ అలా అంతట్లో మనమేం నేర్చుకున్నాము? ఇజ్రాయెల్ చిన్న చిన్న వాటికి కూడా కొంచెం నీళ్ళు దొరకపోతే కూడా మర్మర్ చేసేవాళ్ళు, కోపడేవాడు, దేవుని తిట్టారు. అలా మనం చేయకుండా మనం ప్రేయర్ చేసుకోవాలి ప్రతి చిన్న దాని. అంటే ఆ మర్మర్కి బదులు మనం ప్రేయర్ చేసుకుంటే ఇంకా గాడ్ ఇంకా మనకి మంచి రిజల్ట్ ఇస్తుండే. మంచిగా ఆన్సర్ చేసి హెల్ప్ చేస్తారు కదా. ఏంటి నీళ్లు, ఏంటి మాకు అన్నం లేదన్న బదులు అయ్యా అన్నం లేదయ్యా, నీళ్లు లేవయ్యా అంటే ఆయన హ్యాపీగా మనకిస్తాడు కదా. సరే, అక్కడ నుంచి రెఫదీం నుంచి ఎక్కడికి వెళ్ళారు? సీనాయ్ పైకి అందరు వెళ్ళారా కదా? అక్కడి వరకు వెళ్ళాడు. ఫోర్త్ లెసన్ ఏంటి? లా. ఫోర్త్ లెసన్ లో లా అంటే ఏంటి? దేవుడు ప్రిన్సీ చెప్తదంట. సీజర్స్ అండ్ ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చారు. మిడ్వైస్ ఎట్లా చూసుకోవాలి, ఆర్టెక్స్ ఎట్లా చూసుకోవాలి. తర్వాత 10 కమాండ్మెంట్స్ తో పాటు ఆర్ఫన్స్ ని ఎలా చూసుకోవాలి, విడోస్ ని ఎలా చూసుకోవాలి, లేకపోతే క్రైమ్స్ జరిగినప్పుడు అన్ని రూల్స్ అండ్ రెగ్యులేషన్, ఎలాంటి పనిష్మెంట్స్ ఉండాలి, ఏం చేయాలని అన్ని రూల్స్ ఇస్తూ వచ్చాడు. ఆ తర్వాత ఫిఫ్త్ లెసన్ ఏంటి? టెబర్నకల్. ఎవరైనా ఒక్కరు నీట్ గా మెజర్మెంట్స్ చెప్తారా? టెబర్నకల్ లో అది వైడత్ లెంత్ విడ్త్ 100 మీటర్స్, క్యూబిట్స్, ఇంకా ఇది హారిజాంటల్ ది 50 క్యూబిట్స్ కదా. ఆ లోపలికి వెళ్తే ఫస్ట్ మనకి ఏం కనిపిస్తుంది? ఫస్ట్ ఔటర్ కోర్ట్యార్డ్ కదా. ఔటర్ కోర్ట్యార్డ్ తర్వాత హోలీ ప్లేస్ తర్వాత మోస్ట్ హోలీ ప్లేస్. తర్వాత ఫస్ట్ ఏముంటది? ఔటర్ కోర్ట్యార్డ్. తర్వాత హోలీ ప్లేస్. ఆ తర్వాత మోస్ట్ హోలీ ప్లేస్. ఓకే, ఔటర్ కోర్ట్యార్డ్ లో ఏముంటాయి? ఆల్టర్ ఆఫ్ బర్న్ట్ ఆఫరింగ్ ఉంటది. తర్వాత బేసిన్ ఫర్ వాషింగ్ ఉంటది. అక్కడ నుంచి హోలీ ప్లేస్ లో ఎన్ని థింగ్స్ ఉంటాయి? 3 థింగ్స్. ఫస్ట్ ల్యాంప్ స్టాండ్ ఉంటది. తర్వాత టేబుల్ ఆఫ్ ష్రూ బ్రెడ్ ఉంటది. ఎన్ని బ్రెడ్స్ ఉంటాయి దానిపైన? 12 బ్రెడ్స్. ఒక్కొక్క బ్రెడ్ ఒక్కొక్క ట్రైబ్ ని రిజెంబుల్ చేస్తది. ఆ తర్వాత
ఆల్టర్ ఆఫ్ ఇన్సెన్స్. బయట ఆల్టర్ ఆఫ్ బర్న్ట్ ఆఫరింగ్ ఉంటది, కానీ మోస్ట్ హోలీ ప్లేస్ లో ఏమో ఆల్టర్ ఆఫ్ ఇన్సెన్స్ ఉంటది. ఆ తర్వాత మోస్ట్ హోలీ ప్లేస్ లో ఏముంటది? ఆర్క్ ఆఫ్ కవెనెంట్. మరి హోలీ ప్లేస్ లోకి అందరూ వెళ్లే వాళ్ళ? ఎన్నిసార్లు వెళ్ళేవాడు ఇయర్ లో? ఒక్కసారే వెళ్ళేవాడు కదా. మరి ఆ లెసన్ లో, టెబర్నకల్ లెసన్ లో మనం ఏం నేర్చుకున్నాం? టెబర్నకల్ లో టెబర్నకల్ ఎవ్రీ మెజర్మెంట్, ఎవ్రీ ప్లేస్ ని చూసాడు. అలా కర్టెన్ డీటెయిల్స్ కూడా ఇచ్చాడా లేదా? ఏ క్లాత్ తో కుట్టాలి, ఏ తాడు, ఏ కలర్, పర్పుల్, బ్లూ ఇంకా రెడ్ కదా, కలర్స్ కూడా మెన్షన్ చేశాడు. ఎస్, అవుటర్ కోర్ట్ యార్డ్ లో కర్టెన్ 20 క్యూబిట్స్ ఉండాలని కదా, అన్ని క్యూబిట్స్ చెప్పాడు ఆయన, చక్కగా చెప్పాడు డీటెయిల్స్ అని. అలాగే ఏసే మన హార్ట్ ని కూడా చూస్తాడు కదా. ఇప్పుడు ఏది దేవుడు టెబర్నకల్? మన హార్ట్. ఏది దేవుడు టెబర్నకల్? మన హార్ట్. అక్కడ ఏం నేర్చుకున్నాం మనం? అప్పుడు మన హార్ట్ లో వేసి ఉంటుంది కాబట్టి దాన్ని క్లీన్ గా ఉంచుకోవాలి. అలా మన ఎవ్రీ స్పాట్ ని క్లీన్ గా ఉంచుకోవాలి. మనం ఏం చెడ్డ పనులు చేయొద్దు కదా. తర్వాత హూ ఈస్ ద హై ప్రీస్ట్ నౌ? కదా, మీరేంటి? హై ప్రీస్ట్ కదా. మీరు ఇప్పుడు దేవుని పని చేసే హై ప్రీస్ట్. ఓకే, అంతేనా నేర్చుకుంది? ఓకే, బాయ్ బాయ్, థ్యాంక్ యూ.